హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పింఛన్లు జమ కాకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు అయితే చేస్తున్నారన్నమాట ఆసరా పింఛన్ లబ్ధిదారులు. ఇక మనకు వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. ఇక ఈ తేదీ నుంచి కూడా ఆసరా పెన్షన్లు అయితే జమ కాబోతున్నాయి. ఇక ఏ తేదీ నుంచి జమ అవుతాయి, అలాగే కొత్తగా చేయూత పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ పింఛన్ల కోసం. అలాగే చేయూత కింద కొత్తగా పెన్షన్ గుర్తింపు కార్డులు రాబోతున్నాయి. అలాగే కొత్తగా ఈ చేయూత పింఛన్కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఇవ్వబోతున్నారు. అలాగే చేయూత పథకం కింద మనకు పెంచిన పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే గతంలో ఇచ్చే 2016 4016 కాకుండా మనకు డబ్బులు అయితే పెంచి ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే 4000 వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు వీరందరికీ కూడా 4000. ఇక ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా 6000 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనకు కీలక ప్రకటన అయితే చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసేయండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. ఇంపార్టెంట్ వీడియో అనమాట. వీడియోని కూడా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మనకు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రతి నెల 25వ తారీఖు నుండి కూడా పెన్షన్లు అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట, పెన్షన్ల డబ్బులు. ఇక దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే మనకు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 2016 వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మనకు కళ్ళగీత కార్మికులు, నేతన్నలు, డయాలసిస్ పేషెంట్లు, HIV బాధితులు, మనకు వీరందరికీ కూడా 2016 రూపాయల పెన్షన్ అయితే ఇస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరికీ కూడా మనకు 4016 రూపాయల పెన్షన్ అయితే ఇస్తుందన్నమాట. ఇక ఈ విధంగా పెన్షన్లు పంపిణీ చేస్తున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవే పెన్షన్లు అయితే గత 2 నెలల నుంచి కూడా ఇస్తుందన్నమాట ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా. ఇక కొత్త ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మనకు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మీకు అందరికీ కూడా మనకు 4000 మరియు 6000 రూపాయలు మనకు పెన్షన్లు చేస్తాం. చేయూత అనే పథకం ద్వారా ఈ పెన్షన్లు అయితే పెంచుతామని చెప్పడం జరిగింది. ఇక దీనికి సంబంధించి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది అయితే ఈ చేయూత పెన్షన్ల కోసం అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ప్రభుత్వం కూడా ఈ దరఖాస్తులన్నీ కూడా ఆన్లైన్ అయితే పూర్తి చేయడం జరిగింది. ఇక పెన్షన్లు కూడా ఇవ్వడానికి అయితే రెడీ అయిపోయిందనమాట. ఈ నేపథ్యంలో ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా మనకు కొద్దిగా పెన్షన్లు అయితే లేట్ అవుతున్నాయి అనమాట. ఇక ఇప్పటికే పెన్షన్ అయితే జమ కావాల్సి ఉందన్నమాట 25వ తారీఖు నుండి. కానీ ఇప్పటి వరకు డబ్బులు అనేది జమ కాకపోవడంతో ఎక్కడికక్కడ పింఛన్ తీసుకునే ప్రతి లబ్ధిదారుడు కూడా అంటే నెలవారీ వారికి మందులు కొనుక్కోవడానికి కానీ ఇలాంటి వాటి కోసమే మనకు వృద్ధులు మరియు దివ్యాంగులు ఎటువంటి పని చేసుకోలేరు కాబట్టి వారందరూ కూడా ఈ పెన్షన్ పైన ఆధారపడి ఉంటారు కాబట్టి అటువంటి వారందరికీ కూడా చాలా ఇబ్బంది అయితే అయిపోయిందనమాట. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ వారందరూ కూడా మనకు రోడ్లపైకి అయితే వచ్చి ధర్నాలు అయితే ఇవి చేయడం జరిగింది. ఇక దీని పట్ల ప్రభుత్వం అయితే స్పందించి ఆసరా పెన్షన్ డబ్బులను మనకి పాత పెన్షన్లు ఇస్తున్నారండి. ఈ నెలలో కూడా మనకు ఆసరా పెన్షన్లు అయితే మనకు రేపు లేదా ఎల్లుండి నుంచి కూడా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు మన తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక దీంతో పాటు మనకు చేయూత పథకం కింద పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది చాలామంది లబ్ధిదారులు. వారందరికీ కూడా మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే పెద్ద శుభార్తను అయితే చెప్పిందండి. ఇక ఒకే ఇంట్లో ఇద్దరికి కూడా పెన్షన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు, అలాగే పెన్షన్ వయసును మరింత తగ్గించేది ఇప్పుడు 57 సంవత్సరాలకు పెన్షన్ ఇస్తున్నారు. ఇక మళ్ళీ కూడా పెన్షన్ వయసును కూడా తగ్గించే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు దాదాపు కొన్ని లక్షల దరఖాస్తులు అందాయని ఈ చేయూత పథకానికి సంబంధించి. ఇక ఈ చేయూత పథకానికి సంబంధించి మనకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే హామీ ఇచ్చామో ఆ విధంగానే పెన్షన్లు పెంచాలని, ఈ పెంచిన పెన్షన్లను ఏ తేదీ నుంచి ఇస్తారనేది కూడా ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. ఇక ఇప్పటికీ మనకి ఇంకా పెన్షన్లు అనేది సక్రమంగా జమ కాకపోవడంతో ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ నుండి అంటే ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ మనకు వచ్చే నెలలో వస్తుంది కాబట్టి ఈ ఫిబ్రవరి నెల పెన్షన్ అయితే మనకు ప్రభుత్వం అయితే జమ చేయబోతుంది అనమాట. దీనికి సంబంధించి ఇప్పటికే లబ్ధిదారులందరికీ కూడా మనకు సమాచారం అయితే ఇవ్వబోతున్నారు. ఇక ఇప్పటికే ఎవరైతే ఈ చేయూత పథకం కింద ఈ పెన్షన్కి అప్లై చేసుకున్నారో
వారందరికీ కూడా గతంలో ఏ విధంగా ఆసరా పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆసరా పెన్షన్ కార్డులు ఏవైతే ఇచ్చారో గుర్తింపు కార్డులు, అదేవిధంగా ఈ చేయూత పెన్షన్ పథకానికి కింద కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమేనండి. ఇక పాత వారికి కూడా కార్డులు ఇస్తారో లేదో మనకి ఇంకా ప్రభుత్వం అయితే సమాచారం అయితే ఇవ్వలేదు. కానీ కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ చేయూత పెన్షన్ల కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా చేయూత కింద గుర్తింపు కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. ఈ గుర్తింపు కార్డులు మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ ప్రక్రియ అంతా కూడా మనకు మార్చి నెలలోనే మొదలవుతుందండి. ఇక ఫిబ్రవరి నెల జరుగుతుంది కాబట్టి మనకు మార్చిలోనే ఈ చేయూత పెన్షన్లకు సంబంధించి గుర్తింపు కార్డులు కానీ, కొత్త పెన్షన్ల పంపిణీ కానీ, అలాగే పెంచినటువంటి పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఇచ్చింది. ఇక దీంతో పాటు మనం వీరందరూ కూడా చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా చేయూత పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారు కానీ, అలాగే పాత ఆసరా పెన్షన్ లబ్ధిదారులు కానీ మీరు ఎవరు కూడా కంగారు పడకుండా మీరు డబ్బులు అయితే వేస్తాము ప్రభుత్వం అయితే చెబుతుందన్నమాట. ఎవరు కూడా కంగారు పడదండి. ఖచ్చితంగా 2-3 రోజుల్లో ఈ ఆసరా పెన్షన్లు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇక గత నెల పెన్షన్లు ఈ నెలలో వస్తాయి కాబట్టి ఈ నెలలో కూడా పాత పెన్షన్లు అమలు చేస్తూ ఉన్నారు. పాత పెన్షన్లు అమలు చేస్తున్నారన్నమాట. ఇక రెండో విషయంగా ఏం చెప్పిందంటే మన తెలంగాణ ప్రభుత్వం ఒకే కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ ఇచ్చే యోచనలో ఉందన్నమాట. ఇక గతంలో చూసుకుంటే మన గతంలో కానీ ఇప్పుడు కూడా కానీ ఒక ఇంట్లో ఒక వికలాంగులు అలాగే ఒక వృద్ధులు కానీ వితంతువులు కానీ ఎవరైనా ఉంటే 2 పెన్షన్లు వస్తున్నాయి. ఈ విధంగా 2 పెన్షన్లు ఇస్తున్నారు. ఇప్పుడు అలా కాదండి, మనకు ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులున్నా లేకపోతే ఇద్దరు ఒక ఒంటరి మహిళ ఒక వితంతువు ఉన్నా కూడా వారికి ఒక లేదా ఇంకా ఎవరైనా సరే ఆ విధంగా ఇంట్లో వృద్ధులకు ఇద్దరికి కూడా పెన్షన్ ఇచ్చే విధంగా కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేయబోతుంది, కొత్త ప్రభుత్వం. ఇక దీంతో పాటు కూడా మనకు కుటుంబం పింఛను వయసు అనేది కూడా తగ్గించబోతుందండి. ఇప్పుడు 57 సంవత్సరాలకే పింఛను ఇస్తున్నారు. మరొక 1 లేదా 2 సంవత్సరాలు తగ్గించే అవకాశం ఉందని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఈ చేయూత పెన్షన్ల పైన అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఈ నెలలో మటుకు పాత పెన్షన్లు జమ అవుతాయి. గత నెల పెన్షన్ పాత పెన్షన్ జమ అవుతుంది. ఇక ఈ ఫిబ్రవరి నెల ఏదైతే జరుగుతుందో ఈ పెన్షన్లన్నీ కూడా 25వ తేదీ నుంచి కూడా జమ అవుతాయి. కాబట్టి మనకు ఈ పెన్షన్లను అయితే మనకు పెంచిన పెన్షన్ ఏదైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిందో ఆ పెంచినటువంటి 4,000 మరియు 6,000 రూపాయలనైతే ఇవ్వడం జరుగుతుంది. వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళలు, నేతన్నలు వీరందరికీ కూడా మనకు 6,000 రూపాయలు 4,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుందండి. ప్రతి నెల కూడా 4,000 అయితే ఖచ్చితంగా చెప్పిన టైంకే వేస్తామని చెప్పడం జరిగింది. ఇక రెండోదిగా చూసుకుంటే మనకు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది దివ్యాంగులు అయితే ఉన్నారు. వారందరికీ కూడా 6,000 ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఇక ఈ విధంగా 6,000 రూపాయలు కూడా ఇవ్వబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఏది ఏమైనా కూడా వచ్చే నెల నుంచి కరెక్ట్గా చెప్పిన టైంకే మనకు ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉందో అదే తరహాలో వాలంటీర్ వ్యవస్థను కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేయబోతున్నారు. ఇక ఎవరు కూడా ఆసరా పెన్షన్ లబ్ధిదారులు అంటే పింఛన్ను తీసుకునేవారు ఎక్కడ కూడా పోస్ట్ ఆఫీసుల చుట్టూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఏపీలో ఏ విధంగా అయితే ఉదయం 5 గంటల నుంచి నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తున్నారో అదేవిధంగా మన తెలంగాణలో కూడా నేరుగా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట. కాబట్టి ఆసరా పెన్షన్దారులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఇది. దయచేసి వీడియోని ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరెన్నో పథకాలు మీ గురించి అయితే తెస్తూ ఉంటాను.